హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుసిద్ధు వ్లాగ్స్. ఈరోజు లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే నిన్నటి రోజు వీడియో అండి. నిన్న నైట్ మేము బర్త్‌డే ఫంక్షన్ ఉంటే మా బావగారు వాళ్ళ అబ్బాయిది వెళ్ళాము. వచ్చేసరికి 11 అయిపోయింది నైటు. మార్నింగ్ లేచేసరికి హెల్త్ అసలు బాలేదు. బాగా హెడేక్‌గా ఉండి బాడీ పెయిన్స్ కూడా బాగా ఉన్నాయి. అందుకని నేను మార్నింగ్ 7 అయిపోయింది లేచేసరికి. ఏం పని చేయలేదు. జస్ట్ రైస్ పెట్టి పిల్లలకు పెరుగుంటే పెరుగుతో తినిపించేసేసాను. జాయిని స్కూల్‌కి పంపించేసేసి ఇంకా ఇంటి దగ్గర పనులేం చేసుకోలేదు. రెస్ట్ తీసుకుందామని పడుకున్నానే గానీ పనంతా అలా ఉండడం వల్ల నిద్ర కూడా పట్టలేదు. బాగా ఎండగా ఉంది. చుట్టూరు బాగా ఎండగా ఉండి వేడిగా ఉంది. మా ఇంట్లో మరీ వేడిగా అనిపిస్తుంది. ఉక్కపోసేస్తుంది. ఇంక అలా పడుకొని లెగడం మళ్ళీ పడుకోవడం అలా చేస్తూనే ఉన్నాను. మా ఆయనకైతే కర్రీ కూడా ఏం చేయలేదు. ఆయన ఇంకా ఇంట్లో పచ్చడుంటే అదే వేసుకొని తినేశారు. ఇంక పనంతా అలాగే ఉందని 3 నుంచే స్టార్ట్ చేసేసాను. 3:30 అయిపోయిందిలెండి. 3:30 నుంచి స్టార్ట్ చేశాను. ఎండ కూడా పోలేదు చూసారా? మాకు పంపులు అసలే రావట్లేదు. అంటే మోటార్ పాడైపోయిందని చెప్పాను కదా! ఇంకా ఆ చిన్న పంపుతో అలా మెల్లగా వస్తుంటే ఇంకా ఆ వాటర్‌తోనే అంట్లు కడగడానికి పడుతున్నాను. ఇంక గిన్నెలన్నీ ఖాళీ చేసి మార్నింగ్ గిన్నెలు కూడా ఏం కడగలేదు. ఎంతైనా మార్నింగే పని చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, కానీ ఆ పనంతా అలా ఉండడం వల్ల ఎంత చిరాకుగా అనిపించిందో, పడుకుంటే నిద్ర కూడా పట్టలేదు. ఇంకా గిన్నెలన్నీ ఖాళీ చేసి బయట వేసుకొని కడగడానికి నీళ్లు పెట్టుకున్నాను. ఇంకా మెల్లగా పంపు వస్తుంటే ఆ పంపు వాటర్‌తోనే కడుగుతున్నాను. ఫాస్ట్‌గా తోమేసేసి కడుగుతున్నాను. ఇంకా చాలా అంట్లయితే ఉన్నాయి. మార్నింగ్ కడగలేదు కదా! డైలీ మార్నింగ్, ఈవినింగ్ కూడా అంట్లు కడుగుతాను. కానీ మార్నింగ్ కడగపోవడం వల్ల చాలా అలాగే ఉన్నాయి. ఎంతో చిరాకుగా అనిపించిందండి. ఎప్పుడు చేసుకుందామా అనిపించేసింది. దాని బదులు మార్నింగే ఎలాగోలా చేసేసుకుంటే అయిపోయేదేమో అనిపించింది. జాయ్‌కి హాఫ్ డే స్కూల్స్. అయితే ఆఫ్టర్‌నూనే స్కూల్ నుంచి వచ్చేసాడు. ఆడుకోకుండా చూడండి ఏం చేస్తున్నాడో, నేను గిన్నెలు కడుగుతుంటే అక్కడికొచ్చి నీళ్లు పడతాను అని ఆ పంపును పట్టుకుని అలాగే నుంచున్నాడు. అదేంటో ఫాస్ట్‌గా రావటం లేదు. స్లోగా వస్తుంది. దాన్ని కదపమాకు జాయి అని చెప్తుంటే అయినా గానీ వినకోకుండా నడుము నొప్పొచ్చేలాగా వంగునే ఉన్నాడు. ఏంటో పడుతున్నట్టు ఆ పంపు పట్టుకుని నుంచునే ఉన్నాడు. మా పిల్లోడు చూడండి, చిన్న పిల్లోడు ఫోన్ పట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. రోజు నేను వీడియో ఎందుకు తీస్తున్నానంటే మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు. అందుకని వీడియో తీస్తున్నాను. స్టాండ్‌కి ఫోన్ పెడితే ఎక్కడ పడేస్తారో పిల్లలు ఆడుకుంటూ అని డైలీ అయితే ఎవరు లేనప్పుడు వీడియో తీయను అంత సాధారణంగా. లేకపోతే సంజన ఉంటే తీయించుకుంటాను ఫోన్ పట్టుకుని. మామూలుగా అయితే స్టాండ్ పెట్టి అంత సాధారణంగా తీయట్లేదు. పిల్లలు పడేస్తారేమోనని భయము. పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడే డైలీ నేను ఫాస్ట్‌గా చేసేసుకుంటాను. వీళ్ళున్నప్పుడు ఇలా విసిగిస్తూ ఉంటారని వీళ్ళు రాకముందలే చేసేసుకుంటాను. ఈరోజు వాళ్ళ నాన్న ఇంటి దగ్గరే ఉన్నారు కదా! అందుకని వీళ్ళెక్కడికి వెళ్ళలేదు. ఇంటి దగ్గరే ఉన్నారు. లేకపోతే ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. గిన్నెలన్నీ కడిగే వరకు జాయ్ అలాగే కూర్చుని, వంగుని, నుంచుని ఎన్ని రకాలుగా ఆ పంపును పట్టుకుని అలాగే ఉన్నాడు ఎండలో. ఎళ్ళమంటే అసలు మాటే వినట్లేదు. మామూలుగా అయితే మిన్నువే వచ్చి ఆడతాడు నీళ్ళ దగ్గర. ఈరోజు వాళ్ళ నాన్నుంటే వాళ్ళ నాన్న దగ్గర ఆడుకుంటున్నాడు. ఇక నేను గిన్నెలన్నీ కడిగేసేసాను. ఇంకా ఈ బిందొచ్చి పంతు బిందండి నీళ్లు కాసుకునేది. మార్నింగ్, ఈవినింగ్ పిల్లలకి నీళ్లు కాయడానికి దీన్నే వాడతాము. అంటే డైలీ తోముతాను. చాలా మస్సయిపోతుంది. వర్షాకాలం అయినా గానీ మేము మ్యాక్సిమం పిల్లలకి పుల్లలతో కాసి నీళ్లు పోస్తాను. హీటర్ నీళ్ళు అసలు పోయను. లేకపోతే మా పొయ్యి తడిచిపోతే గ్యాస్ మీదైనా పెట్టి పోస్తాను. అంతేగాని పిల్లలకి ఇప్పటి వరకు హీటర్ నీళ్ళు ఎప్పుడూ పోయలేదు. మేము కూడా చాలా తక్కువ హీటర్ నీళ్ళు వాడడము. ఎండొచ్చినప్పుడైతే పొయ్యి మీద పెట్టుకుని మంచిగా మేము కాల్చుకుంటాము. వర్షాకాలం అయితే ఒక్కొక్కసారి పొయ్యి తడిచిపోతుంది. అప్పుడే హీటర్ వాడుకుంటాం మేము. పిల్లలకైతే గ్యాస్ మీద పెట్టి కాచి పోస్తాను. ఈ బిందె తోమడానికి పొయ్యిలో బూడిదుంటుంది కదా! ఆ బూడిదని వాడతాను. మామూలుగా గిన్నెలైతే సబ్బుతో తోమేస్తాను. గిన్నెల సోప్‌తో. ఇదైతే బూడిదని కానీ, ఇసుక కానీ వేసి తోమితేనే కొంచెం ఆ మసి పోతుంది. లేకపోతే చాలా నల్లగా ఉంటుంది. బిందెని తోమడానికి నా చేతులైతే బాగా నొప్పొచ్చేస్తాయి. కానీ తప్పదు కదా! పిల్లల కోసం, మా కోసం అది డైలీ తోముకోవాలి. లేకపోతే మరీ నల్లగా ఉండి చిరాకుగా ఉంటుంది. ఇంకా నేనైతే ఆ బిందె కూడా తోమేసి ఇం ఇంకో బిందె తీసుకొస్తున్నాను. ఎందుకంటారా? ఈ బిందెయితే మేము బియ్యము, కూరగాయలు అవి కడుక్కోవడానికి యూజ్ చేస్తాము. డైలీ దాన్ని కడిగి పడతాను. నార్మల్‌గా మేము తాగడానికైతే మినరల్ వాటర్ మాకు సెంటర్ నుంచి తెచ్చుకుంటాము. పంపు వాటర్ అయితే తాగట్లేదు. అంతకు ముందల మా ఊర్లో వాళ్ళందరూ పంపు వాటర్ తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు అంటే కొన్ని వాటర్ మంచిగా ఉండట్లేదని, కొంత గ్యాస్ ఫామ్ అవుతుందని చాలా వరకు పంపు వాటర్ ఎవరు వాడట్లేదు.
ఇంట్లో బట్టలు వాష్ చేసుకోవడానికి, ఇంకా వాడుకోవడానికైతే పంపు వాటరే వాడతారు గానీ, తాగడానికైతే బయట నుంచి తెచ్చుకొని వాడుతున్నారు ఇప్పుడు చాలా వరకు. ఇంకా సెంటర్‌కెళ్ళడానికి లేని వాళ్ళైతే పంపు వాటరే డైలీ అయితే నీళ్ళు కూడా మార్నింగే పట్టేస్తాను. ఈరోజు హెల్త్ బాలేదని చెప్పాను కదా! అందుకని నీళ్ళు కూడా ఇప్పుడే పడుతున్నాను. ఇంట్లో నీళ్ళు కూడా పట్టలేదు, అలాగే ఉన్నాయి ఖాళీగా. ఇంక అందుకని అవన్నీ కడిగేసేసి, నీళ్ళు పట్టేసేసి, ఇల్లు వాకిలి ఊడవడానికి ఇల్లు ఊడ్చుకొచ్చాను. అదైతే వీడియో తీయలేదు. పిల్లలు ఇప్పటి వరకు ఆడుకున్నారు, ఎక్కడివి అక్కడే పడేశారు. అవన్నీ సదిరి ఇల్లు వాకిలి ఊడుస్తున్నాను. ఇంకా టవల్స్ అవన్నీ తీసి ఒక చోట పెట్టి వాకిలి ఊడుస్తున్నాను. కలాపు కూడా చిమ్మలేదండి, చాలా రోజులు అవుతుంది కలాపు చిమ్మి. వర్షాలు పడుతున్నాయి, అప్పుడప్పుడు అందుకు కలాపు కూడా చిమ్మట్లేదు. ఇంకా రేపైనా కలాపు చిమ్ముదాము అని అనుకుంటున్నాను. నిన్నటి వరకు మామిడాకులు బాగా రాలిపోయాయి, వాకిలంతా అయిపోయాయి. కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది, ఎగురొచ్చింది మామిడాకులు, పిందెలు కూడా వస్తున్నాయి. పిందెలు ఇప్పుడు రాలుతున్నాయి కొన్ని కొన్ని అక్కడక్కడ, ఎందుకో తెలియదు. చాలా వరకు పిందెలైతే రాలిపోతున్నాయి. ఎంతైనా మార్నింగే పనంతా కంప్లీట్ చేసుకుంటే ఆ పీస్ఫుల్లే వేరబ్బా. కానీ నాకు ఈరోజు హెల్త్ బాగోక ఈవినింగ్ చేసుకునేసరికి చాలా చిరాకుగా అనిపిస్తుంది. బట్టలు కూడా వాష్ చేయలేదు, అలాగే ఉన్నాయి. నేను డైలీ మార్నింగే గిన్నెలన్నీ అంటే వండినవి కూడా ఖాళీ చేసేసి మొత్తం కడిగేసుకునేదాన్ని. ఈవినింగ్‌కి నాకు ఎన్నో అంట్లు కూడా ఉండేవి కాదు, బట్టలు కూడా మార్నింగే వాష్ చేసేసుకునేదాన్ని. చాలా పని తక్కువగా ఉండేది నాకు ఈవినింగు. ఈరోజు చాలా పనుంది. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు. నేను అందుకనే చకచకా చేసేసుకుంటున్నాను. నాకు అప్పుడప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటంటే అందరూ ఎందుకు హ్యాపీగా ఉండరు? అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది కదా! ఎందుకలా? దేవుడు ఎందుకలా పెట్టాడబ్బా అనిపిస్తుంది. అందరినీ హ్యాపీగా అన్నీ ఇచ్చి ఉంచొచ్చు కదా అనిపిస్తుంది. వరకు ఎవరు సాటిస్ఫాక్షన్‌గా ఉండరు కదా! అంటే నాకు అన్నీ ఉన్నాయి, నేను ఇంకేమీ సంపాదించాల్సిన అవసరం లేదు, ఇంకోటి ఏదన్నా కొనుక్కోవాల్సిన అవసరం లేదు అని ఎవ్వరు ఉండరు కదా! ఒకరేంటో జాబ్ లేదని బాధపడుతూ ఉంటారు. ఇంకొకరికి జాబ్ ఉండి వర్క్ ప్రెషర్‌తో బాధపడుతూ ఉంటారు. ఇంకొకరికి ఏంటో పెళ్లి కాలేదని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొకరు పెళ్లి చేసుకొని ఎందుకు చేసుకున్నానని బాధపడుతూ ఉంటారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎందుకు పుట్టలేదని ఆలోచిస్తారు. ఇంకొకళ్ళు పిల్లల్ని ఎలా పోషించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరేంటో ఇల్లు కట్టుకోలేదని బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఇల్లు కట్టుకుని ఈఎంఐలు కట్టలేక బాధపడుతూ ఉంటారు. ఇలా అందరూ ఏదో ఒకట లోటుతోనే ఉంటారు కదా! అంటే సాటిస్ఫాక్షన్‌గా అయితే ఎవరు ఉండరు. ఎందుకు ఇలా పెట్టారబ్బా దేవుడు అనే ఆలోచన వస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా నాకులాగా? ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను నేను. వాకిలి కూడా కంప్లీట్ అయిపోయింది ఊడ్చడము. ఇంకా బట్టలు నానబెట్టేసాను. నానబెట్టి వాష్ చేద్దామని అక్కడికి వచ్చేసాను. వాష్ చేయడానికైతే చాలా బట్టలున్నాయి. నిన్న ఫంక్షన్‌కెళ్ళామని చెప్పాను కదా! అయి కూడా వాష్ చేసేస్తున్నాను. మళ్ళీ అలా పెండింగ్ పెట్టుకుంటే చిరాకుగా ఉంటుందని ముందలే వాష్ చేసేద్దామని ఇంకా మొత్తము తడిపేశాను. నాకైతే బట్టలు వాష్ చేయడానికి వాషింగ్ మిషన్ అయితే లేదు. అంటే మేము కొనుక్కోలేదు. నేను డైలీ ఇలాగే వాష్ చేస్తాను. తడిపెట్టేసేసి నానబెట్టేసేసి సర్ఫ్‌లో ఇంకా చేత్తోనే వాష్ చేస్తాను. అలాగైతేనే మంచిగా పోతాయి, మురికంతా పోతుంది. పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు కదా మట్టిలో. ఫస్ట్ బ్రష్ కొట్టి తర్వాత ఉతుకుతాను. అలాగైతేనే నాకు మంచిగా బట్టలు వదిలినట్టుంటాయి. తర్వాత కంఫర్ట్ వాటర్‌లో నానబెట్టేసి కొంచెం సేపు ఇంకా ఆరబెట్టేస్తాను. నేను డైలీ మార్నింగే బట్టలు వాష్ చేస్తాను. వంటకి ముందలే బట్టలు వాష్ చేసేసుకుంటాను. ఎందుకంటే బట్టలు వాష్ చేసేస్తే అదొక పెద్ద పనైపోయినట్టు అనిపిస్తుంది నాకు. అందుకనే నేను మార్నింగే వంట స్టార్ట్ చేయక ముందలే బట్టలు వాష్ చేసి వంట చేసుకుంటాను. ఇంక తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకుంటాను. అలా అయితే డైలీ మార్నింగ్ నాకు పనైపోతుంది, ఫ్రీగా అనిపిస్తుంది. బట్టలు కూర్చుని ఉతకడం అయితే నాకు రాదు. నేను డైలీ వంగునే ఉతుకుతాను. అలాగా అయితేనే నాకు మంచిగా పోతుంది. కూర్చుని అస్సలు రాదు. నేను ఎప్పుడు ఉతకలేదు కూడా. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా నేను వంగునే ఉతికేదాన్ని, కూర్చుని అయితే ఉతకలేదు. అంటే నాకు మంచిగా అలా మురికి పోదు అనిపిస్తుంది కూర్చుని ఉతికితే. అందుకనే వంగునే ఉతుకుతాను. బట్టలు వాష్ చేసేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. ఇంకా కంఫర్ట్ పెట్టి ఆరేస్తున్నాను. ఫస్ట్ పిల్లల బట్టలకు కంఫర్ట్ పెడతాను. తర్వాత మా బట్టలకు కంఫర్ట్లు పెట్టి ఆరేస్తాను. ఇంకా ఒక పావుగంట అయితే పడుతుంది బట్టలు కంఫర్ట్ పెట్టి ఆరేయడానికి. ఇంకా ఈరోజు కొత్త బట్టలు కూడా ఉన్నాయి కదా! వాటికి కూడా మంచిగా కంఫర్ట్ పెట్టి ఆరేసేసాను. ఇంకా తర్వాత పిల్లలకు నీళ్లు పెట్టి స్నానాలు చేయించేశాను. పిల్లలకు స్నానాలు చేయించడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు స్నానాలు చేయడానికి వెంటనే రారు. మిన్ను అంటాడు, జాయ్‌కి చేపించమ్మా అంటాడు. జాయ్ ఏంటో మిన్నుకు చేపించమ్మా అని వంతులు వేసుకుంటారు. ఇలా అయిపోతుంది డైలీ. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇంకా ఏమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి.
ఇంకా మా పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.